సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన తెనెట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా ఒక వీడియోని మీరు ఫస్ట్ సారిగా చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మా ఒక లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఏపీ ఎంసెట్ అనేది ఒక కొత్త ప్రొసీజర్ తీసుకొచ్చిందంటే కౌన్సిలింగ్ వెరిఫికేషన్ దగ్గర యాక్చువల్గా మనీ అనేది బై హ్యాండ్ తీసుకుంటారు. సో ఇప్పుడు బై హ్యాండ్ లేకుండా ఆన్లైన్లోనే ఫీజు పే చేయమని చెప్పేసి మనకి చెప్పడం అనేది జరిగింది. సో అది ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 7/6/2017 నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆన్లైన్ ఫీజు ఎలా పే చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. జేఎన్టీకే యూనివర్సిటీ ఫస్ట్ సారిగా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఆన్లైన్ ద్వారా మనీ పే చేయమని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరిగింది. సో అది ఎలాగ ఇప్పుడు చూస్తున్నాం. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్, వెరిఫికేషన్స్ అందరూ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంకెవరైతే చెక్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా ఛానల్లో వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూసి కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది, డేట్స్ ఎప్పుడెప్పుడు ఏ ర్యాంక్ అనేది చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు ఫీజు ప్రొసీజర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి వెళ్దాం. సో ఫీజు పెయిడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చేసింది. ఫీజ్ టు బి పెయిడ్, ప్రాసెసింగ్ ఫీజ్ పెయిడ్, ప్రాసెసింగ్ ఫీజ్ టు పెయిడ్, ప్రాసెసింగ్ ఫీజ్ టు బి పెయిడ్ 1200 రూపీస్. ఓసీ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళు 1200 రూపీస్ పే చేయాలన్నమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు 600 రూపీస్ పే చేయాలన్నమాట. ప్రాసెస్ ఫీజ్ కెన్ బి పెయిడ్ బై ద క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ ద నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. 7/6/2017 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది apmset.nic.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వని చెప్పేసి వీళ్ళు చెప్పేశారు మనకి. సో ఎంటర్ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ వరుసగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం అసలు మెయిన్ సైట్కి వెళ్ళిపోదాం. ఏమి మీరు ఎక్కడెక్కడ ఎంటర్ చేయాలి, ఎలా లోపలికి వెళ్ళాలి ఏంటనేది చూసుకుందాం ఒకసారి. సో ఇదనమాట. ముందుగా మీరు గూగుల్ ఆన్ చేసినాక apmset.nic.in అని టైప్ చేయండి. టైప్ చేసినాక ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక మీకు ఒక ఫస్ట్దే వస్తుంది అనమాట, apmset.nic.in అని. సో దీంట్లో లాగిన్ అవ్వండి. ఆ సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు హోమ్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రాసెసింగ్ ఫీజు మనం ఎలా పే చేయాలి ఏంటనేది మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఎక్కువగా మ్యాక్సిమం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోనే యూజ్ చేసేటట్టు చూడండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 ఉండాలి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11లో మీరు ఎక్కువగా apmset.nic.in అనే వెబ్సైట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు రేపు కౌన్సిలింగ్ పెట్టేటప్పుడైనా సరే, అంటే కాలేజెస్ ఇచ్చేటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే ఆ ప్రాసెస్ చేయండి. అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోనే ఓపెన్ చేయండి మ్యాక్సిమం అందరూ. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రాయడం అనేది ప్రాసెసింగ్ ఫీజ్ టు బి పెయిడ్ ఓసీబీసీ క్యాండిడేట్ 1200 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 600 రూపీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ కాలం రైట్ సైడ్లో ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంది. సో ఆ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. హాల్ టికెట్ని ఎంటర్ చేసినాక నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసరికి యాస్టీస్గా మీరు ఎలా ఉందో అలాగే అప్లై చేయండి. డిజిట్స్తో సహా అప్లై చేయాలంటే 45,000 వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా కాదు, యాస్టీస్గా 7 వస్తే 745,736 అది ఎలా వస్తే అలా ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి, కింద క్యాప్చర్ కోడ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ కోడ్ మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. స్మాల్ అయితే స్మాల్, క్యాపిటల్ అయితే క్యాపిటల్ ఎంటర్ చేయాలి. ఇది మీకు 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. అంటే ఈ క్యాప్చర్ కోడ్ అలా ఎంటర్ చేస్తే మీరు రాంగ్ అని చెప్తుంది, మళ్ళీ ఎంటర్ చేయండి. సో అదనమాట ఫస్ట్ కాలం హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద పే ఫీజ్ ఆన్లైన్ అని చూసారా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఓకే అని వచ్చేసినాక మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు. డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ అని, డెబిట్ కార్డ్ అని, అంటే మీ కార్డు ఏదైనా సరే ఉంటే స్వైపింగ్ కార్డు ఉంటాయి చూసారా, అదే మీరు ఏదైతే ఏటీఎం కార్డ్స్ ఉంటాయో అవి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డు నాకు తెలిసి దాదాపుగా ఎవరికి ఉండదు. సో ఉంటే కనుక క్రెడిట్ కార్డు యూజ్ చేయండి. నెక్స్ట్ రెండో కాలం సెలెక్ట్ చేసుకోవాలి మీరు, డెబిట్ కార్డ్ అని. ఇక్కడ మనకి యారో మార్క్ చూపిస్తుంది, యారో మార్క్ చూపిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లు. సో డెబిట్ కార్డు యూజ్ చేసుకోండి. మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కింద ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఇయర్ అయ్యింది. నెక్స్ట్ ఈ సివివి అంటే మీకు కార్డ్ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్లో స్క్రాచ్ చేసిన తర్వాత సివివి ఉంటుంది. ఆ సివివి త్రీ నెంబర్స్ ఉంటాయి. ఆ 3 నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కార్డు హోల్డర్ నేమ్, ఏ నేమ్ అయితే ఆ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్
అది లేకపోతే డెబిట్ కార్డ్ లేకపోతే కొంత డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలంటే డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్. సో మీకు ఏదైతే డెబిట్ కార్డు అంటే మీ దగ్గర కార్డు ఉంటే చాలు, ఆ బ్యాంక్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేక్ పేమెంట్ అని తీసినట్లయితే డైరెక్ట్గా మీకు అక్కడ తీసుకెళ్ళిపోదు అనమాట. నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోవచ్చు. మనకి పాపులర్ స్టేట్ బ్యాంక్, కొటేకా బ్యాంక్ ఈ రెండు ఇచ్చారు. మీకు అదర్ బ్యాంక్స్ అయితే కింద ఉంటాయి అవైలబుల్లో, చూసుకొని ఏదైతే సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ఇచ్చినట్లయితే ఇదనమాట. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక పేమెంట్ కంటే మీకు రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ 2 or 3 జిరాక్స్ కాపీస్ తీసుకోండి అనమాట. ఒకటి కౌన్సిలింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది, ఫీజు కట్టినట్టు అదే మీకు. మళ్ళీ ప్రింట్ అనేది రాదు. సో యాక్చువల్గా ఆ ప్రింట్ అప్పుడే తీసేసుకోండి. మళ్ళీ మీరు డౌట్స్ అడుగుతుంటారు, సార్ ప్రింట్ ఎలా తీసుకోవాలి, ప్రింట్ మేము పేమెంట్ కట్టాం ప్రింట్ రాలేదని. సో మీకు అవైలబుల్లో ప్రింటర్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే నెక్స్ట్ ప్రింటర్ షాప్కి వెళ్ళి ప్రింట్ తీయించుకోండి. సో మళ్ళీ ప్రింట్ అనేది రాదనమాట. సో ఒక్కసారి ప్రింట్ తీసుకోండి అదనమాట. ఇది ఏపీ ఎంసెట్ ఫస్ట్ టైం ఇది మనకి అవైలబుల్లో రావడం అనేది జరిగింది. కౌన్సిలింగ్ ప్రొసీజర్కి పేమెంట్ కట్టుకోకుండా ఆన్లైన్లోనే పేమెంట్ అనేది ఫస్ట్ టైం దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరు ర్యాంక్ ముందు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు సపోజ్ 2 days ఆగి వెళ్తున్నా సరే ఇప్పుడే పే చేసేయండి. అంటే ఎప్పుడు పే చేసినా ఒకటే అనమాట, మీరు పే చేసినట్టు తెలిసిపోద్ది అనమాట. అలా చూసుకోండి. ఎప్పుడు వాళ్ళైనా సరే ఎప్పుడైనా పే చేయొచ్చు. అంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు పే చేసి రిసిప్ట్ తీసుకెళ్ళాలి. రిసిప్ట్ తీసుకెళ్తేనే లోపల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ఇదనమాట ఏపీ ఎంసెట్ ఫీజు పేమెంట్ ఎలా పే చేయాలో చూసాం కదా. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాల్ ఛానల్.